సామెతల గ్రంథము 10 అధ్యాయము 19 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. సారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. అందుకని మనం ఏం చేయాలట? విస్తారమైన మాటల్లో దోషముండక మానదట. మనం మాట్లాడేటటువంటి మాటలు కాలక్షేపానికి మాట్లాడకూడదట. ఆ కాలక్షేపానికి మాట్లాడేటువంటి మాటల్లో విస్తారమైన మాటలొస్తాయట. ఆ విస్తారమైనటువంటి మాటల్లో దోషముండక మానదట. అందుకనే నీ నోటి మాటలను బట్టి మనకేమొస్తుందంట? తీర్పొస్తదట. అలాగని చెప్పేసి మాట్లాడొద్దని అంటుందా బైబిలు? అలాగంటలేదు. మాట్లాడమంటుంది. ఎలా మాట్లాడమంటుంది? క్షేమకరమైనటువంటి మాటలు, సమయోచితమైనటువంటి మాటలు మాట్లాడమని చెప్తుంది బైబిలు. అందుకనే మనం మాట్లాడేటువంటి మాటలు విస్తారముగా ఉంటే దాంట్లో దోషముంటదట. అందుకనే మనం తగ్గించుకుని మన పెదవులను మూసుకోవడమే మంచిదట. చూద్దాం, కొంతమంది చూడండి మాటలు మాట్లాడేటప్పుడు ఎక్కువ మాట్లాడేస్తుంటారు. ఏం మాట్లాడాలో తెలీదు. కొంచెంసేపటికి మాట్లాడగా ఇంకేం మాట్లాడుతున్నామో మనకు తెలీదు. అందుకనే ఇటువంటి ప్రమాదంలో మనం పడకుండా ఉండాలి అంటే మన పెదవులను మూసుకోవడం చాలా మంచిది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. చూడండి, నీతిమంతులు ఇచ్చేటటువంటి ఫలం ఎలా ఉంటది? జీవవృక్షం అట. నీతిమంతులు ఎలా మాట్లాడతారట? వాళ్ళ మాటలు జీవవృక్షం అట. నోట్లోంచి మాట వస్తుంటుంటే ఎదుటోళ్ళు బ్రతికే విధంగా ఉంటదట. నీతిమంతులు మాట్లాడుతా ఉంటుంటే వాళ్ళ నోటిలోంచొచ్చే మాటల వల్ల జీవవృక్ష ఫలమట. అది జీవవృక్ష ఫలం అంటే ఏంటి? ఆ మాటలు ఇన్నవాళ్ళు ఏమవుతారట? బ్రతుకుతారట. ఆ మాటలు ఇన్నవాళ్ళు బ్రతుకుతారట. చూడండి, పేతురు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు 3000 మంది మరి నాకు రక్షణ కావాలని అడిగారు. అంటే వాళ్ళేమయ్యారు? బ్రతికారా? అందుకనే పరిశుద్ధాత్మతో నిండుకుని ఆ జీవవాక్కుని బోధిస్తున్నప్పుడు ఆ మాటలు ఇంటే అది జీవవృక్షమట. అది బ్రతుకుతారట ఆ మాటలు. అందుకని మనం బ్రతికే మాటలే మాట్లాడాలి కానీ మరణంలోనికి నడిపించే మాటలు మనము మాట్లాడకూడదు. తర్వాత వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. నోటి ఫలము చేత మనుషులు ఏమనుభవిస్తారట? ఒక నోటి మేలు అనుభవిస్తారట. అంటే నీకు మేలు కావాలి అంటే, నీకు మేలు చెయ్యాలి దేవుడంటే, నువ్వు మేలు పొందాలి అంటే నీ నోటి మాటలోనే ఉందంట. అంటే మనుషులు నోటి మాట వల్ల ఏమొస్తదట? మేలొస్తదట. అంటే ఆ! నీ నోటి మాట వల్ల మన మనుషులకేమొస్తదట? మేలొస్తది. నాకు మేలు రావాలండి. నాకు మేలు చేయాలి దేవుడు. నాకు ఉపకారం చేయాలి. నాకు దేవుడు కార్యాలు చేయాలని మన జీవితంలో ఆశించావా? అయితే నీ నోటి మాటను మార్చుకోవాలి కొంచెం. ఏం చేయాలి? ముందు మార్చుకోవాలి. నీ నోటి మాటను మార్చుకోవాలి. అందుకే నీ నోటి మాటను బట్టే మేళ్ళు జరుగుతాయి. అందుకని నీ నోటిని కాసుకోవాలి. మేలును పొందాలి అంటే నీ నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడకూడదు. తర్వాత 3వ వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరకనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సో, తన నోరును కాచుకున్నవాడు ఏం చేస్తాడు? తనను కాపాడుకుంటాడట. చూడండి, నన్ను కాపాడండి అనే కంటే, నన్ను కాపాడండి, నాకు హెల్ప్ చేయండి అని ఎదుటి వాళ్ళని నువ్వు అడిగే కంటే, నీ నోరు కాచుకున్నావనుకో, నువ్వేమవుతావట అప్పుడు? నువ్వు కాపాడుకుంటావట నువ్వు. నువ్వు నోరు కాచుకుంటావు. చూడు, నోరు కాచుకోకుండా కుటుంబంలో చూడండి గొడవలొస్తాయి. భార్యాభర్తల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన గొడవలొస్తాయి. ఎందుకొస్తాయి? ఎందుకొస్తాయి చెప్పండి? నోరు కాచుకోకొస్తాయి. ఒకవేళ నోరు కాచుకున్నావనుకో నిన్ను నువ్వు కాపాడుకున్నవాడవట. ఒకవేళ నోరు కాచుకోలేదనుకో ఏమవుద్దట? నోరు కాచుకుంటే నిన్ను నువ్వు కాపాడుకున్నట్టు, ఒకవేళ నువ్వు నోరు కాచుకోలేదనుకో నాశనం తెచ్చుకుంటావట. అంటే నాశనం ఆళ్ళ వల్ల, ఈళ్ళ వల్ల రాదు. ఎవరి వల్ల వస్తదట? నీ నోటి వల్లే నీకు నాశనం వస్తది. ఎవరి మీద పెట్టొద్దు. ఆళ్ళ వల్ల నాకు నాశనం వచ్చిందనొద్దు. నీ నోటి వల్లే నీకు నాశనం వస్తది. అందుకనే
నీ నోటిని కాపాడుకుంటే నిన్ను నువ్వు కాపాడుకుంటావు. నిన్ను నువ్వు కాపాడుకుంటావు. నీ నోటిని కాపాడుకోకపోతే ఏమవుతావట? నాశనం తెచ్చుకుంటావట నీ చేతులతో నువ్వే. అందుకు నీ నోరును బాగా మనం కాసుకోవాలి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. మనిషిని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. మనుషులు నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటివి, అవి జ్ఞానపు ఊటల వంటివి అట. ఏటి జ్ఞానము లోతుగా ఉంటదట. నువ్వు ఏ విషయమైనా సరే లోతుగా ఆలోచిస్తే నీ మాటలు ఉప్పు వలె, నీ మాటలు నీటి ఊటల వలె, నీ మాటలు ఎదుటివారికి మేలు చేసే విధంగా ఉంటాయట. ఎప్పుడు నువ్వు లోతుగా ఆలోచించాలి. అంతేగాని పైపైన ఆలోచించకూడదు. కొంతమంది చూడండి కొంచెం లోతుగా ఆలోచించండి అంటారు. లోతుగా ఆలోచిస్తే సత్యం నీకు తెలుస్తది. అంటే సత్యం ఎలాగుంటదట? లోతుగా ఉంటదట. సత్యము చాలా లోతుగా ఉంటదట. దాన్ని తవ్విన వాళ్ళకి మాత్రమే తెలుస్తదట. అలాగే నీ హృదయములో సత్యం బయలుపడాలా, నీతి నీ నోటంట రావాలంటే అయి చాలా లోతుగా ఉంటాయట ఆ నీళ్ళు. అది చేదితే అది అవి జీవపు ఊటలుగా ఆ! జీవపు ఊటలుగా, మాటలుగా నీ నోట్లోంచి పైకొస్తాయట. అందుకనే కొంచెం ఆలోచించండి అంటారు మాట్లాడేటప్పుడు. ఎందుకు? ఆలోచిస్తే ఏమెళ్తదట నీ హృదయ అంతరంగంలోంచి ఆలోచిస్తావు. ఇప్పుడు నీ హృదయ అంతరంగంలోటువంటి నీటి ఊటల్లాంటి మాటలు, సేద తీర్చే మాటలు అప్పుడు నీ నోట్లోంచి పైకి వస్తాయి. అంతేగాని నీ నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడకూడదు. ఆలోచించి మాట్లాడాలి. సరే. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వారినే మృంగివేయును. చూడండి జ్ఞానుల యొక్క నోటి మాటలు ఇంపుగా ఉంటాయట. అంటే లోతుగా ఆలోచించి, జ్ఞానముగా ఆలోచించి మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉంటాయట? ఇంపుగా ఉంటాయట. అయితే జ్ఞానం లేని మాటలు ఎలా ఉంటాయట? మనల్ని మింగేస్తాయి. మన మాటలే మనల్ని మింగుతాయంట. ఎవరు మనల్ని మింగరు. మనం ఆళ్ళ మింగేశారు, ఈళ్ళ మింగేశారు, ఆళ్ళ హాని చేశారు, ఈళ్ళ హాని చేశారంటాం. కానీ ఎవరు నీకు హాని చేయరు. నీ నోటి మాటలే నిన్ను మింగేస్తాయట. అంటే నోటి మాటల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పాడైపోతున్నావా? నువ్వు శిథిలమైపోతున్నావా? నీకు ఇబ్బందులున్నయా? నీ శరీరం పాడైపోతుందా? నీ గృహం పాడైపోతుందా? నీ బిడ్డలు పాడైపోతున్నారా? అయితే ముందు నీ నోటి మాటలు ఏం చేసుకోవాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు నిన్ను మింగవటయి. నీ నోటి మాటలు నిన్ను మింగేలాగా ఉండకూడదు. నిన్ను కాపాడేవిగా ఉండాలి. తర్వాత వచనం చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. పెదవులకున్నటువంటి దోషమట, అది అపాయకరమైన ఉరట. అంటే నోటి మాటలు ఏం చేస్తాయట? ఉరిని తీసుకొస్తాయట. 14వ వచనం కూడా చూద్దాం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. చూడండి ఎవరి క్రియల ఫలము అంటే ఎవరి నోటి మాటలను బట్టి వాళ్ళకి ఫలం వస్తదట. అందుకనే మన నోటిని బాగా మనము కాచుకోవాలి. చివరగా 2వ పేతురు 2వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం ధ్యానిద్దాం. 2 పేతురు 2:18 వచనాన్ని కూడా ధ్యానిద్దాం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. చూడండి మన మాటల్లో ఏమైపోతాయట వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఏమైపోతాయట మనము కూడా ఏమవుతామట పాడైపోతాము. అంతేకాక ఎదట వారిని కూడా పోకిరీ చేష్టలతో మనము ప్రేరేపించిన వారమవుతాం. అందుకని నీ మాటల వల్ల ఏమొస్తుందట? కీడొస్తుందట. అందుకని నీ మాటలు ఎలాగుండాలి? నీ మాటలు ఉప్పు వలె ఉండాలి. నీ మాటలు కృపాసహితమై ఉండాలి.
నీ మాటలు సాధువులా ఉండాలి. నీ మా సాత్వికంతో కూడినటువంటి మాటలై ఉండాలి. నీ మాటలు నువ్వు కీడును సహించేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఈ రీతిగా ఉంటావో, మరి నీ మాటలు నిన్ను కాపాడతాయట. నిన్ను మింగేయకుండా నిన్ను కాపాడతాయట. అంతేగాక నీ కుటుంబాన్ని, నిన్ను, నీ స్నేహితులను కూడా నీ మాటలు కాపాడుతాయట. కనుక మనం అన్ని విషయంలోనూ కూడా మరి దేవుని యొక్క మాటలుతో మన హృదయాన్ని నింపుకుని, మన నోటి మాటలను మనం కాపాడుకుని, కృపాసహితంగా మనం ఈ లోకంలో జీవిందాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో నాయనా, మా నోటి మాటలు మమ్మల్ని కాపాడతాయని, మా నోటి మాటలే మమ్మల్ని మింగేస్తాయన్నావు. ఇదిగో తండ్రి, మా మాటలు ఉప్పు వలె, మా మాటలు కృపాసహితం వలె, మా మాటలు ఎదుటి వారికి క్షేమము, మేలు కలిగే విధముగా నాయన ఉండటానికి సహాయం దయచేయండి. ఇదిగో నీ వాక్యాన్ని వినేటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి నోరే వారిని కాపాడుతుందన్నావు కనుక ప్రభువా, వారి యొక్క మాటలను నాయనా, వారి హృదయాలు దేవుని మాటలతో నింపుకుని, వారి మాటలు కృపాసహితంగా ఉండటానికి సహాయం చేయమని, ఎందరైతే దేవుని వాక్యాన్ని విన్నారో వారు అందరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.